హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మీ సేవా సెంటర్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ భారీ శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో మీ సేవా సెంటర్లని ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావలసినటువంటి అర్హతలు ఏంటి, కావలసినటువంటి ధృవపత్రాలు ఏమేమి ఉండాలి అనేటటువంటి పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే మీకు పూర్తి విషయాలు అనేది అర్థమవడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని మొదటిసారి కనుక మీరు చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వీడియోస్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ యొక్క మీ సేవ నోటిఫికేషన్ని మీకు నేను చూపిస్తాను. ఆ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ యొక్క మీ సేవా సెంటర్లకి అప్లికేషన్ చేసుకోవడానికి ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీ దగ్గర ఉండాలి. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే ఉంటాయి. మీరు అక్కడ జాయిన్ అయినట్టయితే ఈ యొక్క ఫారంని అయితే నేను మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫారంని అయితే మీరు పూర్తిగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫిల్ చేసినటువంటి దానికి ఇంకా మీరు ఏమేం పెట్టాలి అంటే ఇక్కడ వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అభ్యర్థికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే అభ్యర్థి స్థానికుడై ఉండాలి. మండల కేంద్రానికి సంబంధించి ఆ మండల పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థి మాత్రమే ఇక్కడ అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనీస విద్యార్హతలు చూసినట్టయితే డిగ్రీ కానీ ఆ పైన చదువుకున్నా కూడా పర్లేదు. డిగ్రీ పైన మనకి ఈ యొక్క సర్టిఫికెట్ అనేది కలిగి ఉండాలి. కంప్యూటర్ గురించి పూర్తి అవగాహన మరియు సర్టిఫికెట్ అనేది కూడా కలిగి ఉండాలి. కంప్యూటర్ కోర్స్ ఏదైనా చేసినట్టుగా మీకు సర్టిఫికెట్ ఉంటే ఈ యొక్క అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. దరఖాస్తుదారుని వయస్సు 21వ సంవత్సరం నుండి 44 సంవత్సరాల లోపు ఉండవలను అని చెప్పేసి చెప్తున్నారు. కేంద్రాలను నిర్వహించుటకి సరైన పెట్టుబడి స్తోమత కలిగి ఉండాలి. ఈ యొక్క కేంద్రం మీకు పర్మిషన్ వచ్చినట్టయితే మీకు కంప్యూటరు, టేబుల్స్ ఇలాంటివి కొనుక్కోవడానికి తగినటువంటి స్తోమత కలిగి ఉండాలి. దరఖాస్తుదారులకి రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష నిర్వహించి అభ్యర్థులని ఎంపిక చేయడం జరుగుతుంది. అక్కడ వచ్చినటువంటి అన్ని అప్లికేషన్స్ని పరిశీలించి వారికి మౌఖిక పరీక్ష, రాత పరీక్ష నిర్వహించి అందులో బెస్ట్ ఉన్నటువంటి వారికి ఈ యొక్క సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇట్లా సెలెక్షన్ చేసేటప్పుడు పేద మరియు వికలాంగ కేటగిరీ ఎవరైతే ఉంటారో వారికి ఫస్ట్ ప్రియారిటీ అనేది కూడా ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి పేరు మీద డీడీ 500 రూపాయల తీసి ఫారం వెంబడి జత చేయాలి. నేను ఇందాక మీకు అప్లికేషన్ ఫారం అయితే తీయించానో చూపెట్టడం జరిగింది కదా. అప్లికేషన్ ఫారంకి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పేరు మీద డీడీ 500 రూపాయల తీసి ఆ ఫారానికి జత చేయవలసి ఉంటుంది. ఎన్నికైన అభ్యర్థి నేర చరిత్ర, పోలీస్ స్టేషన్లో కేసులు కనుక ఉన్నట్టయితే మీకు ఈ యొక్క మీ సేవా సెంటర్ అనేది సెలక్షన్ అయినప్పటికీ కూడా ఇవ్వడం అయితే జరగదు. ఇక్కడ పత్రికా ప్రకటన అని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్ అయితే మీరు చూడొచ్చు. 26వ తారీఖు ఆగస్టు 2025 రోజున ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందు మూలముగా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయనది ఏమనగా, రంగారెడ్డి జిల్లాలో ఈ కింద పేర్కొన్న ప్రదేశములలో మీ సేవా కేంద్రాలు నెలకొల్పుటకి ఆసక్తి మరియు విద్యార్హతలు కలిగిన అభ్యర్థుల నుండి నిర్ణీత సమయమునకి అనగా 20 సెప్టెంబర్ 2025 ఈరోజు 15వ తారీఖు ఇంకా 5 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది ఈ అప్లికేషన్ అనేది మీరు చేసుకోవడానికి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వీలైనంత మందికి మీకు తెలిసినటువంటి మిత్రులకి షేర్ చేయండి. వారు కూడా మీ సేవా సెంటర్ని అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇది రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మాత్రమే. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మీకు కావాలి అనుకుంటే మీ జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లా ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఇక్కడ ఈ జిల్లాలో గండిపేట అనేటటువంటి మండలంలో 4 సెంటర్స్ అనేది ఖాళీగా ఉన్నాయి. వీరు రాజేంద్ర నగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి దగ్గర అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. మొయినాబాద్లో 3 మీ సేవా సెంటర్స్ ఉన్నాయి. వీరు చేవెళ్ళ రెవెన్యూ డివిజనల్ అధికారి దగ్గర అప్లికేషన్ చేసుకోవాలి. జిల్లెడి చౌదర్గూడెంలో 2 ఉన్నాయి. వీరు షాద్నగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి దగ్గర అప్లికేషన్ చేసుకోవాలి. సరూర్ నగర్లో 1 ఉంది. వీరైతే కందుకూరు
రెవెన్యూ డివిజనల్ అధికారి దగ్గర అప్లికేషన్ చేసుకోవాలి. మందాల్ అనేటటువంటి ప్లేస్లో ఒకటి ఉంది. వీరు ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి దగ్గర అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ దగ్గరికి వెళ్లాల్సినటువంటి టైం ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవలను. ఇక్కడ దరఖాస్తు స్వీకరించబడు చివరి తేదీ క్లియర్గా చూసుకున్నట్టయితే 20వ తారీఖు 9వ నెల 2025 వరకు అవకాశం అయితే ఉంది. సో వీటి కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అప్లికేషన్ అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ మీ సేవ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.